So let me ask Mr. Jilani to come forward. Our MD, our CEO, my best friend. నాకు మాట్లాడటం నిజంగా రాదండి, తెలుగులో మాట్లాడడం ఫస్ట్ టైం. నాదేం లేదండి మాట్లాడాలి ఇక్కడ. There are many customers here. My customer, Mr. Madhu Setti garu. Okay, he is very old customer of mine. He is actually from Chennai. So thank you so much, sir, for coming here. Okay, so ఈ ఆర్గనైజ్ ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారంటే చాలా వరకు there is one person behind who really helped me. He is Mr. my Bava and he is okay, Durga garu. Without Durga garu, this cannot be happen. Okay, thank you so much, Bava. Okay, so there are many relatives here. Okay, really supported last 2 to 3 days and this branch and everything. Okay, many friends came, Mr. Anif, Mr. Pichaya. There are my BCom graduate friends. Many are missing, but future they will come. Okay, so many friends I don't know, but future definitely. He is my classmate of MBA classmate. Okay, Obul Reddy. Okay, there are many people, but I don't know many people, but future definitely ga each and individual people kandi మీరు ఫినాన్షియల్ గా మీరు స్ట్రెంత్ అవడానికి మా సైడ్ ఐ థింక్ సారీ ఇక్కడ ఎవరో ఒక నా కస్టమర్ ఉన్నాడు, ఒక 5 years బ్యాక్ చూశాను, కుమార్ గారు అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐ సా ఫస్ట్ కస్టమర్ ఇన్ హైదరాబాద్ యూ ఓన్లీ. ఓకే, సో చాలామంది మిస్ అయి ఉంటాను తెలీదు, బట్ ఫినాన్షియల్గా మీరు స్ట్రెంత్ అవ్వాలంటే అండి, మళ్ళీ చెప్తున్నాను, మన బాలాజీ గారు ఎక్సలెంట్ స్పీకర్, అతను చెప్పాడు, గుర్తుపెట్టుకోండి, ఆ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లో నుంచి కొద్దిగా బయటికి రండి. గోల్డ్, రియల్ ఎస్టేట్ ముఖ్యంగా, ఓకే, ఈ బాండ్, ఎఫ్డీస్ ఇవన్నీ మీరు ఎలా చేస్తారో చేసేయండి, నో ప్రాబ్లం. జస్ట్ ఒక 10% డీవియేట్ చేసి మీరు కానీ ఈ సైడ్కి వచ్చారంటే మీ లైఫ్ ఎక్కడో ఉంటుంది. 1% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా దే ఆర్ మల్టీ రిచర్ దాన్ యూ. ఓకే, 1% ఆఫ్ పీపుల్ ఇండియా, వాళ్ళు ఎవరు అంటే ఎవరో కాదు, మీరు పనిచేసే కంపెనీ. మా సార్ వచ్చేసి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్లో పనిచేస్తున్నారు, దట్ ఈస్ అ మురుగప్ప గ్రూప్. దే హ్యాడ్ మోర్ దాన్ 2 lakh crore ఆఫ్ వర్త్ ఆఫ్ దట్ కంపెనీ. వాళ్ళు రిలయన్స్, టాటా, బిర్లా, అదానీ గ్రూప్, దెర్ ఆర్ మెనీ కంపెనీస్, టీసీఎస్, వాట్ ఎవర్. సో 1% ఆఫ్ పీపుల్ బిలీవింగ్ ఇండియా లైక్ ఎనీథింగ్, దోస్ పీపుల్ ఓన్లీ మేకింగ్ మనీ. ఇక్కడ ఉండే ఇంక్లూడింగ్ మీ, వీఆర్ నాట్ బిలీవింగ్ ఇండియా. ఇండియా ఈజ్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్. ఓకే, కాకపోతే మనకు ఆ బిలీఫ్ లేదు. అగైన్ అండ్ అగైన్ మనం ఏం చేస్తాము, తిరిగి మనకు తెలిసిన ట్రెడిషనల్ ప్లాన్లు వేస్తాం, ల్యాండ్ కొనేస్తాం. నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి, మీకు టైం ఉంటే చెప్తాను. ఒక జస్ట్ 5 minutes ఫినిష్ చేద్దాం అండ్ ఎవ్రీ వన్ విల్ గో ఫర్ డిన్నర్. నేను వచ్చేసండి ఒక 2005లో నేను జాబ్లో జాయిన్ అవ్వాలంటే నాకు ఒక బైక్ కావాలండి. నేను ఎంబీఏ చేశాను యాక్చువల్గా ఆ టైంలో. సో ఆ బైక్ కొనడానికి నాకు అయ్యే ఖర్చు ఎంతంటే 42,000 రూపీస్. నేనేం చేశానంటే నా హైట్కి, వెయిట్కి నాకు తగ్గట్టుగా ఒక బైక్ కొనాలని డిసైడ్ అయ్యాను. చాలా రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు తేలింది ఏంటంటే స్పెండర్ అనే ఒక బైకే నాకు సెట్ అవుతుంది. అదే అందరూ కాబట్టి కరెక్ట్. ప్లస్ ఇంకోటి కూడా ఉంది, సేల్స్ కాబట్టి నాకు మైలేజ్ కావాలి. అప్పుడున్న ఫైనాన్షియల్ స్ట్రెంత్కి నాకు అదే. సో 2005లో ఆ బైక్ కొన్నానండి. దాని కాస్ట్ వచ్చేసి 42,000 రూపీస్. ఓకే, బాగా వినండి. యాక్చువల్గా ఆ టయానికి ఆ 42,000 రూపీస్కి ఐ హ్యావ్ ఏ కెపాసిటీ టు బై వన్ మోర్ bike also, or the same amount I can invest wherever I want, because I have done lot of research. Okay, I can buy Hero. నేను కొనింది హీరో కంపెనీ కదా, అప్పుడు హీరో హోండా. ఓకే, ఈ బైక్ కొన్న కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత యాక్చువల్గా నాకు శాలరీ పెరిగిపోయింది. మురుగప్ప గ్రూప్లోనే పనిచేసాను యాక్చువల్గా. ఓకే, నా శాలరీ పెరగటం వల్ల కొంత స్టైల్గా ఉండాలి, కొంత గ్రాండ్గా ఉండాలని పల్సర్ కొనేసా. ఓకే, ఆ పల్సర్ కొనే టైంకి నా దగ్గర ఇంకా చాలా జస్ట్ 1 day వెళ్ళాను, డబ్బులు తీసేసి చూశాను, నచ్చింది, కొనేసాను. దట్ ఈస్ 75,000 రూపీస్ అండి. ఓకే, తర్వాత కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత మనం ఏంట్రా బైక్లో పోవటం, కారు కొనాలని చెప్పేసి లర్నింగ్ కారు కాబట్టి ఐ బాట్ వన్ కార్, దట్ ఈస్ ఆల్టో కార్ కొన్నాను అనమాట సెకండ్ హ్యాండ్లో. అది కాస్ట్ అబౌట్ 3 lakhs రూపీస్. జస్ట్ 2 సంవత్సరాల తర్వాత ఆల్టో పక్కన పెట్టేశా. మనం కొత్త కారు కొనాలి, ఇదేంటి మళ్ళీ సెకండ్ హ్యాండ్ కార్ అని చెప్పేసి ఐ బాట్ ఏ షిఫ్ట్ కార్ కొనేసా. షిఫ్ట్ తర్వాత ఏమైపోయిందంటే, పేరెంట్స్ ఉన్నారు, చిల్డ్రన్స్ వచ్చేసారు, ఇంకంతా ఈ నలుగురు కూర్చునేది కాదు, విత్ ఇంక్లూడింగ్ పేరెంట్ కూర్చోవాలని చెప్పేసి TUV 300 కొనేసా. అది వచ్చేసి 11.5 lakh. అది రీసెంట్గా జరిగింది. దట్ ఈస్ హ్యాపన్ ఇన్ 2018 ఐ బిలీవ్. ఓకే, వెరీ రీసెంట్లీ ఇన్ 2 years బ్యాక్ ఐ బాట్ ఎ బెంజ్ కార్ దట్ ఈస్ కాస్ట్ అబౌట్ 1.2 crores. ఓకే, సో మీరు ఇవన్నీ క్యాల్కులేట్ లేదండి, అసలు యాక్చువల్గా ఐ డిడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. ఓకే, సో ఐ విల్ టెల్ యూ వాట్. ఓకే, ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసి వెళ్ళండి. 1.2 crores, 11 lakhs, 5 lakhs, 6 lakhs, 3 lakhs అన్నీ క్యాల్కులేట్ చేస్తే ద కాస్ట్ ఈజ్ 1.45 crores. కానీ
2005లో ఆ హీరో హోండాలో మనం బైక్ కొన్నాం కదా, దానికి ఈక్వలెంట్గా ఆ స్టాక్ కొనుంటే ఈరోజు దాని వాల్యూ 2 crores ప్లస్. నేను ఈ కారు, ఈ నా లగ్జరీ కార్ అన్నీ ఫ్రీగా వచ్చాయి. కానీ ఇక్కడ ఉండే సగం మంది పీపుల్ ఎవరంటే అందరూ మనం ప్రోడక్ట్కి ఇచ్చే విలువ ఆ స్టాక్లో కొనం. రీసెంట్గా నాకు ఈ వెహికల్స్ మీద భలే ఇంట్రెస్ట్. ఒక బుల్లెట్ కొనాలనిపించింది. నా హైట్కి తగ్గట్టే చాలా బుల్లెట్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. రీసెంట్గా బుల్లెట్ కొన్నాను. అప్పుడు ఎప్పుడో చేసిన తప్పు చేయాల, బుల్లెట్ కొన్న పక్క రోజే ఆ ఈచర్ మోటార్ స్టాక్ కొనేసా. సో మీరేం చేయాలంటే ఇంక నుంచి మీరు కొనే లగ్జరీ ఏమన్నా కానండి, అది ఇల్లు అవనండి, మళ్ళీ సో అర్థమైందండి కదా. సో మీరు ఏదైనా కొనండి, ఈక్వలెంట్గా ఆ కంపెనీ స్టాక్ కొనడానికి ట్రై చేయండి. లేదా సో ఈ ప్రిన్సిపల్ ఫాలో అయిపోండి. ఓకే, స్టాక్ మార్కెట్ లేకుండా ఏముండదు. ఎర్లీ మార్నింగ్ కోల్గేట్ నుంచి స్టార్ట్ చేసి మీరు నిద్రపోయే నైట్ ఆ స్లీప్ వెల్ దాకా అన్ని కంపెనీలు స్టాక్తో లింక్ అయ్యే ఉంటాయి. మీరు లేకుండా స్టాక్ మార్కెట్ రన్ కాదు. ఓకే, సో నేను చేసిన ఆ తప్పుని మీరు ఎవరు చేయొద్దు. సో ప్రతి ఒక్కరు చేస్తారు అది. ఓకే, అలా తప్పు చేయకుండా ఉంటే యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. జస్ట్ 2000 rupees పర్ మంత్, 15 years సేవింగ్స్. చిన్న పిల్లోడు కానీ మీరు కానీ వేయగలిగితే అతను 60 years ఏజ్లో 1000 crores ఎర్న్ చేసేయచ్చు, కరెక్ట్గా ప్లాన్ చేస్తే. సో దేర్ ఆర్ మెనీ ప్లాన్స్ ఉన్నాయి. ప్లీజ్ కమ్ విత్ అస్, మీకు హెల్ప్ చేస్తాం. ఇంతకన్నా ఎక్కువ లేదండి, టైం అయిపోయింది. గో హ్యావ్ ఎ డిన్నర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ టు కమ్ హియర్. ఓకే.